బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో వైసీపీ కుతంత్రాలు ఆగడం లేదు. ప్రతిపక్షాలే టార్గెట్ గా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. తన పేటీఎం బ్యాచ్ బ్లూ మీడియాతో ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. తాజాగా ఏబిఎన్ బ్రేకింగ్ పేరుతో ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది పేటీఎం బ్యాచ్. కడప పార్లమెంట్ నియోజకవర్గంలో షర్మిలకు చంద్రబాబు పరోక్ష మద్దతిచ్చారంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. రాజశేఖర్ రెడ్డి గారు సోషల్ మీడియాలో వైసీపీ కుతంత్రాలు ఆగడం లేదు. ప్రతిపక్షాల టార్గెట్ గా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. తన పేటీఎం బ్యాచ్ బ్లూ మీడియాతో ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. తాజాగా ఏబిఎన్ బ్రేకింగ్ పేరుతో ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది పేటీఎం బ్యాచ్. కడప పార్లమెంట్ నియోజకవర్గంలో షర్మిలకు చంద్రబాబు పరోక్ష మద్దతిచ్చారంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలో వైసీపీ కుతంత్రాలు ఆగడం లేదు. ప్రతిపక్షాలే టార్గెట్ గా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. తన పేటీఎం బ్యాచ్ బ్లూ మీడియాతో ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. తాజాగా ఏబిఎన్ బ్రేకింగ్ పేరుతో ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది పేటీఎం బ్యాచ్. కడప పార్లమెంట్ నియోజకవర్గంలో షర్మిలకు చంద్రబాబు పరోక్ష మద్దతిచ్చారంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వైసీపీ ఏబిఎన్ పేరుతో మరో కుట్రకు తెరతీసినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియచేయండి శ్రీనివాస్. సుమిత్ర, సీఎం జగన్ రెడ్డి సొంత ఇలాకా కడప జిల్లాలో కూడా టార్గెట్ చేసింది. ఎందుకంటే ప్రస్తుతం ప్రచారం సల్మారెడ్డి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏబిఎన్ బ్రేకింగ్ లో ఒక ఫేక్ న్యూస్ అయితే పరోక్షంగా చెప్తున్నది. ఎందుకంటే చంద్రబాబే స్వయంగా మనకేదో చెప్పినట్లు ఇక్కడ అవినాష్ ఈమె చేస్తున్న బదులు కడప ఎంపీగా భూపేశ్ రెడ్డి చేస్తున్నారు. టీడీపీ తరఫున భూపేశ్ రెడ్డికి డమ్మీగా ఇక్కడ చేస్తున్నారు. చంద్రబాబే స్వయంగా మనకి ఈమెకి సల్మారెడ్డికి మద్దతు ఇచ్చారు మీకు అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ వస్తుంది. సో ఈ ఫేక్ న్యూస్ నేపథ్యంలో ఇదంతా దీని వెనుక కుట్ర అనేది మనకు తెలుస్తుంది. ఇక వైసీపీ సోషల్ మీడియానే కుట్ర చేస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు సల్మారెడ్డి కడప పార్లమెంటు పరిధిలో ప్రజెంట్ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అటు జగన్ రెడ్డిని ఇటు అవినాష్ రెడ్డిని ప్రధానంగా ఎంపీ అభ్యర్థి వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసి వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి మొత్తం ప్రచారం రోజు చేస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే మన ఏబిఎన్ బ్రేకింగ్ ఈ విధంగా ఫేక్ న్యూస్ చేస్తున్నారు. ఈ ఫేక్ న్యూస్ అప్పుడే కొంత జనంలోకి వెళ్ళింది. అప్పుడు ఈ కడప జిల్లా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఇది మొత్తం వైసీపీ కుట్ర, వైసీపీ సోషల్ మీడియా కుట్ర అని చెప్పి ప్రత్యర్థులు. ఎందుకంటే పదే పదే నిన్నటి నుంచి గత 3 రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం నేపథ్యంలో ఈ సరిమిలారెడ్డి కానీ సునీత కావచ్చు అక్కా చెల్లెలు ఇద్దరు కూడా అటు జగన్ రెడ్డిని ఇటు అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసి ఉన్న వాస్తవాల్ని అంటే వివేక హత్యకు సంబంధించి ఉన్న వాస్తవాల్ని ప్రజలతో పంచుకొస్తున్నారు ప్రచారంలో. సో ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా కుట్రబన్ని మన ఏబిఎన్ బ్రేకింగ్ ఈ విధంగా ఫేక్ న్యూస్ లో ఇదేంది ఫేక్ న్యూస్ లో రిలీజ్ చేశారు. కాబట్టి కడప ప్రజలు కూడా ఇప్పటికే యూత్ అందరూ అర్థం చేసుకొని ఫేక్ న్యూస్ అనేది ఆల్రెడీ చెప్పారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.